ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగిన నామమున మీకందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దగిలిన దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన మిమ్మల్ని కలుసుకునే కృప అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రియుల గత 5 పాఠాల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం ఎందుకు చదవాలి అనే విషయంపై మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఈ దినము దైవ చిత్తానుసారముగా 6వ పాఠంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించే మనం నేర్చుకుంటాం. ఈ దినాల్లో ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే, అనేకులు క్వారంటైన్లో ఉన్నారు, అనేకులు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు, లేదా అనేక మంది వాక్యం చదవకుండా ఉంటున్నారు. కనుక దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియపరచాలని ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఈ వర్తమానాలు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ సంఘమా, సార్వత్రిక సంఘానికి దేవుడి వర్తమానం ఇస్తూ ఉంటున్నాడు. దయచేసి మనం జాగ్రత్తగా, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసుకొని చూడండి, లేదా మీరు తర్వాత ఈ వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్తగా వాక్యం వింటూ రండి. ప్రియులారా, ద సింబాలిక్ ఆఫ్ ద బైబిల్ అంటే దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథన బైబిల్ని కొండే పోలికలు, లేకుంటే ఏ వస్తువులకు రూపముగా ఉంటుందో మనం ఆ పోలికల్ని మనం చూస్తూ ఉంటున్నాం. సింబల్స్. కనుక ఈ వాక్యం దేనికి పోల్చబడింది? మన నిత్య జీవితంలో, మన గృహాల్లో మనం వాడుకునే వస్తువులు మనకెంత ప్రాముఖ్యమో దేవుని వాక్యము కూడా మనకంత ప్రాముఖ్యమైనదే. కనుక మనము అనునిత్యం మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ మనం వాడుకుంటాం, కొన్ని బయటి వస్తువులు వాడుకుంటాం, వాటి చేత మన పనిని సంపూర్ణం చేసుకుంటాం. అయితే నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా ఈ వాక్యము ఆ వస్తువుల వల్లనే నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి దాన్ని చదివినప్పుడు ఆ జీవాన్ని నువ్వు కూడా పుంజుకుంటావు. ప్రియులారా, నేను గత దినాల్లో 3 ముంగుర్తులు చూపిస్తూ వచ్చినాను. మొదటిది వాటర్, నీళ్లు. దేని వాక్యం నీళ్లు అని, నీళ్లకు సాదృశ్యం అని చెప్పినాను. మనకందరూ తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం తెలుగు బైబిల్లో, మరి ఉదక స్నానము చేత ఆయన మేము పరిశుద్ధపరిచి మీకు ఎలాంటి ముడతైనను ఎలాంటి మచ్చ మరక లేకుండా ఆయన మేము పరిశుద్ధపరచిన మాట మనం చదువుకుంటూ వచ్చినాం. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో ఎన్నో మాటలు మనకు ఉంటూ ఉన్నాయి. ఆ నీళ్ళ విషయంలో మనం సుదీర్ఘంగా నేర్చుకున్నాం. తర్వాత పాలు. ప్రతిదినం మన ఇంట్లో పాలు అవసరమే. నీళ్ళు చాలా అవసరము, దాని తర్వాత పాలు మళ్ళా అవసరమే. ప్రతి ఇంట్లో టీ కాఫీల కొరకు కానీ పిల్లలకు కానీ పాలు వాడుతూ ఉంటారు. నేను అనుకుంటాను, పాలు లేని గృహం ఉండదు. అదే పట్టణాలు కానీ పల్లె కానీ కొండవాసులే కానీ ప్రతి ఇంట్లో కూడా పాలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ పాలు కొరకైనటువంటి వాక్యం 1 పేతురు 2:3లో కృతగా జన్మించిన శిశువును పోలిన వారై ఈ నిర్మలమైన వాక్యమును పాలమును అపేక్షించి మీ రక్షణ నిమిత్తం మీరు ఎదుగుడి, అభివృద్ధి పొందుడి అని మాట చూస్తూ ఉన్నాం. తర్వాత 3వది ఆహారం. ఆహారం చాలా ప్రాముఖ్యం. నీళ్లతో మనిషి 20 రోజులు బ్రతకగలడు. ఆహారం లేకుండా మనుషుడు 40 రోజుల వరకు బ్రతకగలడు. కానీ ఆహారం చాలా ప్రాముఖ్యమే. ఈ ఆహారం అనేది ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కానాను నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారు కానానులోనికి వచ్చి ఐగుప్తుకు మధ్యలో అరణ్యవాసంలో ఉన్నప్పుడు దేవుడు పరలోక మన్నా చేత వారిని పోషిస్తూ వచ్చినాడు. అట్లాగే లోకంలో నుండి మనం విమోచించబడి రక్షణలోకి వచ్చినాం. ఇంకా దేవుని రాజ్యం మనం ప్రవేశించలేదు, పరలోక కానాను ప్రవేశించలేదు. ఈ మధ్యలో జీవించే ఈ అరణ్య వాసములో ప్రియులారా, మనకు దేవుని వాక్యం అనే మన్నా మనకెంతైనా అవసరమైందిగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట ఉండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. అందుకే ప్రభువు అన్నాడు, నేను లోకమునకు జీవాహారమున ఇచ్చున్నాను. కనుక ప్రియులారా,
నా ఎదుకు వచ్చి భుజించువాడు నేను ఇచ్చిన త్రాగిడు మరి ఎప్పటికీ దప్పికొనడు, కనుక ఎప్పటికీ ఆకలి కొనడు. కనుక ఆయన వాక్యమే మనకు జీవాహారంగా ఉంటుంది. ఈ 3 విషయాలు మనం గతంలో నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే ఈరోజు మళ్ళీ ఒక 3 విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు మొదటిది 4వ విషయం ఏంటంటే తేనె వంటిది. దేవుని వాక్యము తేనె వంటిది. దావీదు భక్తుడు దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమించిన కారణాన్ని బట్టి దావీదు తన జీవితంలో ఈ మాట సెలవిస్తూ ఉంటున్నాడు. దయచేసి రండి చూసుకుంటాం. దేవుని వాక్యంలో 19వ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో అవి బంగారం కంటేనో విస్తారమైన బంగారం కంటేనో కోరదగినది, తేనె కంటేనో జుంటు తేనె దారుల కంటే మధురమైనది. కనుక ప్రియులారా, మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. కనుక నీ ఆత్మీయ జీవితంలో గొప్ప లాభం కలగాలంటే, మరి నీ జీవితంలో ఆత్మీయ మేలు పొందాలంటే ఈ తేనెను నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రియులారా, సర్వసాధారణంగా తేనె పిల్లలకు తినబెడుతూ ఉంటారు, పెద్దలకు కూడా తినబెడతారు. తర్వాత ఆయా సందర్భాల్లో ఔషధాలలో కూడా తేనెను వేస్తూ ఉంటారు. తేనె చాలా విలువైంది. రెండవది, తేనె చాలా రుచికరమైనది. కనుక తేనె అనేది చాలా మనుషులు ఇష్టపడేటువంటి పదార్థంగా ఉంటూ ఉంది. అందుకని దావీదు భక్తుడు అంటాడు, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైంది. దానికంటే మధురమైంది నీ వాక్యం. రండి 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ వాక్యములు నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఎవరైతే ఈ వాక్యాన్ని మోకాళ్ళ మీద చదువుతారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో, వాటికి తేనె కంటే తీపి అయినటువంటిదిగా, మధురమైనటువంటిదిగా ఆ వాక్యం ఉంటుంది. అందుకని భక్తుడిని హెస్కేలు ఒక మాట అన్నాడు. చూడండి, హెస్కేలు గ్రంథము 3వ అధ్యాయం. రండి దేవుని వాక్యం చూసుకుంటాం. బుక్ ఆఫ్ హెస్కేల్ 3rd చాప్టర్ 3వ అధ్యాయం. హెస్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనం ఈ సత్యాన్ని మనం గమనిస్తాం. కానీ 2, 3 వచనాలు చదువుతాను చూడండి. మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భుజించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. హెస్కేలు ప్రవక్త ఎన్నో కష్టాల గుండా వెళుతూ దేవుని కొరకై ప్రవక్తగా భూమి మీద జీవిస్తూ వచ్చినాడు. అలాంటి ప్రవక్తకు ప్రభువు తన వాక్యం ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని ఆయన ఏం చేశాడంట, మనం ఎట్లా ఆహారాన్ని భుజిస్తామో ఆ రకంగా భుజించినాడు. దేవుడు ఆయనకు ఒక గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని తాను భుజించినాడట. ఏదో చదివి అవతల పడేయాల. మనం చాలాసార్లు చదువుతాము, వెంటనే మర్చిపోతాం, ఏదో ఆచారంగా చదువుతాం. కానీ ఆ మనిషి అట్టే కాదు, భుజించినాడంట. భోజనం చేసేవాళ్ళు చాలామంది దాన్ని రుచిని ఆస్వాదిస్తారు. అది తినేటప్పుడు వాళ్ళు ఆ సంతృష్టిని పొందుతూ ఉంటారు. మంచి భోజనం వారికి ఇవ్వబడినప్పుడు దాని ఎంతో జాగ్రత్తగా చక్కగా వాళ్ళు తింటూ ఉంటారు. కనుక ప్రియులారా, భోజనము కంటే మధురమైనది దేవుని వాక్యం, తేనె కంటే మధురమైనది దేవుని వాక్యం. కనుక హెస్కేలుకు వాక్యం ఇవ్వబడినప్పుడు ఆ మనుషుడు ఆ వాక్యాన్ని భుజించినాడు. కనుక ప్రియులారా, నీవు నేను కూడా వాక్యాన్ని భుజించవలసిన వారుగా ఉంటున్నాను. రండి, అపోస్తలుడైన పౌలు రోమియా సంఘానికి ఒక మాట అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్తున్నది, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కనుక ప్రియులారా, ఈ వాక్యము ముందు మన వద్ద ఉండాలి. తేనె మన దగ్గర ఉన్నట్టు
తేనె సీస కానీ తేనె బాటిల్ మన దగ్గర ఉన్నట్టుగా దేవుని వాక్యం మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనుషులు ఏం చేస్తారు, తేనె నాలుక మీద వేసుకుంటారు, నాలుక మీద వేసుకొని దాని రుచిని చూస్తారు. అలాగే నీవు నేను కూడా ఈ వాక్యంలో ఉన్న రుచిని మరి ఆ మన నోట్లోకి రావాలి. ఆ వాక్యం నోట్లోది హృదయంలోనికే దిగాలి. ఏదైతే నీ హృదయంలో దాచుకున్నావో అదే నిజమైన వాక్యం, అదే నిజమైన బైబిల్. ప్రియులారా, చంకన పెట్టుకుంది కాదు. కనుక దినానికి నువ్వు ఎంత వాక్యం కంఠస్థం చేస్తున్నావు, దేవుని వాక్యం ఎంతగా నీ హృదయంలో దాచుకుంటున్నావు, అది చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యం. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని వాక్యమే దేవుడై ఉండెను. కనుక వాక్యమే దేవుడు కనుక ఆ దేవుని నువ్వు కలిగి ఉండాలంటే, ఆ దేవుని నువ్వు ధరించుకోవాలంటే ఆయన వాక్యం నీలో నివాసం చేయాలి. అంత శ్రేష్టమైనటువంటి వాక్యం మనకు అవసరమైందిగా ఉంది. ప్రియులారా, అతి వాక్యం మన హృదయంలో ఉండాలి. కనుక ఈ వాక్యం మనలో నివాసం చేయాలంటే మనం చేయాల్సింది 10వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 10:10 ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏ మనిషి హృదయంలో లేక నోటిలో వాక్యం ఉంటుందో వాక్యం ఆ వ్యక్తిని ఒప్పిస్తుంది. వాక్యం ఆ వ్యక్తి యొక్క పాపాన్ని చూపిస్తుంది. వాక్యం ఆ పాప జీవితాన్ని వెలపుచ్చుతుంది. వాక్యం లోపలికి పోకపోతే లోపలున్న పాపం బయటికి రాదు. కనుక వాక్యం లోపలికి వెళ్ళాలి. చాలాసార్లు ఎవరన్నా ఏదన్నా విషం తాగినప్పుడు లేకపోతే కాని వస్తువు తిన్నప్పుడు మరి అది కడుపులోకి వెళ్ళింది. దాన్ని మా డాక్టర్స్ ఏం చేస్తారంటే బయటికి తీయడానికి ఏదైనా మెడిసిన్ కానీ లేక ఇరుడు కానీ లోపలికి పంపిస్తారు. అది లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, ఆ లోపల విషయాన్ని బయటికి తీసుకొస్తుంది. వాంతుల ద్వారా బయటకు వచ్చేస్తుంది, మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ లేకుండా లోపలనే ఉంటే ఆ మనిషికి అది ప్రమాదం. కనుక సమస్త శరీరానికి ఆ విషయం ప్రాకిపోతుంది. శరీరమంతా కూడా మరణానికి దారితీస్తుంది. కనుక ప్రియులారా, అట్టి పాపం మనలో ఉంటే ఆ పాపం అనేది ఆత్మ ప్రాణ శరీరాలను నాశనం చేస్తుంది. కనుక ఆ పాపం అనేది బయటికి వెళ్ళిపోవాలంటే వాక్యం అనేది లోపలికి వెళ్ళాలి. అది నీ హృదయంలో వాక్యం ఉండాలి. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కనుక ఏ మనుషుడు పాపం చేయకుండా ఉండగలడు అని అంటే, ఏ వ్యక్తి అయితే హృదయంలో వాక్యం ఉంచుకున్నాడో ఆ మనిషి పాపం చేయకుండా ఉంటాడు. కనుక ప్రియుడా, వాక్యము పాపము నుండి కాపాడుతుంది. వాక్యం లోపలికి వస్తే పాపం బయటకు వెళ్ళిపోతుంది. వెలుగు లోపలికి వస్తే చీకటి బయటకు వెళ్ళిపోతుంది. అందుకని వాక్యము కంపల్సరిగా చదవాల్సిన వారంగా ఉన్నాం ప్రియుల. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇంకా తేనె గురించినటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు మనకు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళని విమోచించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ప్రభు తీసుకొచ్చినప్పుడు వారితో ఒక మాట అన్నాడు. మోషతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషతో ఒక మాట అన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయం చూడండి, 17వ వచనం, ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మను రప్పించదనని సెలవిచ్చినని వారితో చెప్పుము. మోషకు చెప్తున్నాడు దేవుడు. ఐగుప్తులో ఉంటే బాధల్లో ఉన్నారు, ఐగుప్తులో ఉంటే శాపంలో ఉన్నారు, ఐగుప్తులో ఉంటే బానిసలుగా ఉంటున్నారు, ఐగుప్తులో ఉంటే ఆకలితో ఉంటున్నారు, ఐగుప్తులో ఉంటే దిక్కులేని వారుగా ఉంటున్నారు, ఐగుప్తులో ఆధారం లేని వారుగా ఉంటున్నారు. కనుక వాటి బాధల నుంచి వారిని విడిపించి ఎక్కడ తీసుకొస్తున్నాడట? పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రభుకి ఇష్టం పాలు తేనెలు ప్రవహించు దేశం. ఏంటయ్యా పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే, పాలు వాక్యమే, తేనె కూడా వాక్యమే. ఆ దేశమంతా వాక్యంతో నింపబడుతుంది. ఆ దేశంలో ఎక్కడ చూసినా దైవ స్వరం ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుని సన్నిధితో నింపబడుతుంది. ఎక్కడ చూసినా దేవుని ప్రజలతో నింపబడుతుంది. ఎక్కడ చూసినా గాన ప్రతిగానాలతో నింపబడుతుంది. ఆత్మ సంబంధముగా అది ఎంతో సస్యశ్యామలుగా ఉంటుంది. కనుక అటు శ్రేష్టమైన దేశంలో నిన్ను ఉంచాలని ప్రభు యొక్క కోరిక. కనుక ప్రియుడా, ఈ వాక్యం అనే తేనెను ఆస్వాదించినట్లయితే
నువ్వు అటు శ్రేష్టమైన దేశంలో నువ్వు ప్రవేశిస్తావు. అటు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మధురమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావు. నీ ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. కనుక ప్రియులారా, పాలు తినలేదో భౌతికంగా ఉండాల్సింది కాదు. దేవుడు భౌతికంగా కూడా ఇశ్రాయేలుని దీవించాడు. ఆత్మీయంగా కూడా ప్రభు వాళ్ళని దీవిస్తూ వస్తూ ఉంటున్నాడు. అయితే ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు వారి మధ్యలో జన్మిస్తే వాళ్ళు గుర్తుపట్టలేకపోయినారు. ఎందుకు? దేవుడు వారి గుడితనం కలిగచేసి అన్ని జనుల మనకు రక్షణ అనుగ్రహించినాడు. మన మీద దయ చూపించి మనల్ని రక్షించడం కొరకే దేవుడు వారి గుడితనం కలిగచేశాడని వాక్యం రాయబడింది. కనుక మెట్టుకు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు కోరుకున్న ప్రజలు. ప్రియులారా, వారికి దేవుడు అంటున్నాడు, ఈ ఐగుప్తు బాధల నుంచి నేను విడిపించి మేమును పాలు తేనెలు ప్రవేశించే దేశంలో ప్రవేశింపజేస్తాను. కనుక అట్టి తేనె మనకెంతైనా అవసరమైనదిగా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు తేనెకు పోల్చబడింది. రెండో విషయానికి చూస్తాము. రెండో విషయానికి వస్తాము. రండి, ఇది పర్ఫామ్ అనగా సువాసన. ఈరోజు పర్ఫామ్స్ కూడా వాడుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దినాల్లో ఎక్కువైపోయింది. ఎవరు చూసినా కూడా పర్ఫార్మెన్స్ అంటే ఆ సెంటు రకరకాలుగా సువాసన కలిగినవి వచ్చినాయి. అవి లోపల ఎంత మురికున్నా కూడా పైన ఆ సువాసన కొట్టుకొని పోతారు. మా హైదరాబాద్లో మా పాత బస్తీలో అంటారు ఈ మాట. వాడు లోపలంతా కంపే ఉంటుంది కానీ పైన మాత్రం సెంటు కొట్టుకొని బయటికి పోతాడు. ముస్లిమ్స్ ఎక్కువగా వాడతారు ఇది. ఈ దినాల్లో అందరూ వాడుతూ ఉంటున్నారు. ప్రియులారా, దేవుని వాక్యము సువాసనతో కూడినటువంటి వాక్యం. చూడండి, ఎందుకు అనంటే దేవుడే సువాసన కలిగిన వాడు. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ. దానికంటే ముందు ఒక మాట చదువుకుంటామా? పరమగీతం. రండి, పరమగీతంలో మనము స్పష్టంగా 2 మాటలు చూడగలుగుతాం. పరమగీతము 1వ అధ్యాయం 13వ వచనం. పరమగీతం 1వ అధ్యాయం 13వ వచనం. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసం అంతా సువాసన కలిగిన వాడు. ఇక్కడ ప్రియురాలు అంటుంది. ప్రియురాలు తన ప్రియుని గురించి చెప్తుంది. ఎవరు నా ప్రియుడు? తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనది నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మనకు పరిచయం చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రియుడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? గోపురసమంతా సువాసన గలవాడు. అంటే సుగంధ ద్రవ్యములు. గోపురసం అనేది ఒక రకమైన సుగంధ ద్రవ్యం, అది సువాసన ఇస్తుంది. ప్రియులారా, ఆయన సువాసన ఇచ్చేటువంటి వాడు. ఆయన మాట సువాసనతో కూడింది, ఆయన వాక్యము సువాసనతో కూడింది, మధురమైనటువంటి వాసన తీసుకొని వస్తుంది. కనుక ఆయన వాక్యమును అంగీకరించేవారు, ఆయనకు లోబడేటువంటి వారు కూడా సువాసనగా ఉంటారు. అందుకని ఇక్కడ ఇంకో మాట ఉంది పరమగీతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు కుమారుడు ఏమంటున్నాడు అంటే ప్రభువారు ఏమంటున్నాడు చూడండి. సోదరి నా ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నువ్వు పూసుకొని పరిమళ తైల సువాసన సకల గంధవర్ణముల కన్నా సంతోషకరము. కనుక నువ్వు ఏం పూసుకున్నావు? సువాసన పూసుకున్నావు. అది అన్నిటికంటే సంతోషకరమైనది. అన్నిటికంటే సంతోషకరమైనది. నీవు పూసుకున్న పరిమళ సువాసన ఎంత సంతోషకరమైనది. ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరి గురించి? తన పెళ్లి భార్య అనేటువంటి సంఘం గురించి చెప్తున్నాడు. ప్రియులారా, ఈ పరమగీతం అంతా కూడా భార్య భర్తల యొక్క ప్రియుడు ప్రియురాలు యొక్క స్టోరీ రాయబడి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఆ రకంగా ప్రేమించాడు. కనుక ఆయన ప్రేమ సంఘం పట్ల ఎట్లుందో అట్లాగే సంఘం కూడా ఆయన ఏ రకంగా ప్రేమించాలనో ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయన సంఘాన్ని ఏమంటున్నాడు? నువ్వు పరిమళ తైల సువాసన పూసుకున్నావు. ఎట్లా పూసుకున్నారంట పరిమళ తైల సువాసన? యేసు ప్రభు సువాసన గలవాడై భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనల్ని కూడా పరిమళవాసం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, కొత్త నిబంధనకు వస్తాం. ఇప్పుడు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హెచ్చరికిస్తున్నాడు, మీరు దేవుని పోలి నడుచుకొనుడి. కారణం ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, యేసు క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు మనల్ని ప్రేమించి మనం ఎట్లా కావాలంట, పరిమళ సువాసనగా ఉండుటకు. దేవుని నమ్ముకున్నా మంచి దరిద్రంగా బతకడానికి కాదు ఆయన మనల్ని ప్రేమించి. దేవుడు నన్ను రక్షించుకున్నాడని చెప్పి లోకంలో లౌకికంగా అసమాధానంగా కలవరంగా జీవించడానికి కాదు. ప్రభు నేను రక్షించకమునిపై ఆయన కోరుకుంది ఏంటంటే, నేను సువాసన కలిగి ఉన్నాను, నా పిల్లలు కూడా పరిమళ సువాసనగా ఉండాలి. నా పిల్లలు పరిమళ సువాసనగా ఉండాలి. కనుక వాళ్ళు పరిమళ సువాసన ఎట్లా వస్తుంది? ఇప్పుడు గమనించండి, సువాసన ఎక్కువగా పుష్పాలలో ఉంటుంది. అయితే పుష్పంలో ఉండే సువాసన, ఒకవేళ పుష్పం అట్లాగే మనం చేత పట్టుకుంటే కొంత సువాసన వస్తుంది. కానీ ఆ పుష్పాన్ని తీసుకొని చేతిలో పెట్టి బాగా నలిపినావంటే అప్పుడు ఇంకా అధికమైన సువాసన వస్తుంది. ఏ పుష్పమైతే నలుపబడుతుందో అది అధికమైన సువాసన తీసుకొస్తుంది. అందుకనే ఈ పరిమళ వాసన కలిగినటువంటి అన్నీ కూడా, ఈ సెంట్స్ అన్నీ కూడా ఈ పుష్పాల నుంచే తయారవుతూ ఉంటాయి. ప్రియులారా, పరిమళ వాసనగా మనం ఉండుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు సువాసన కలిగిన వాడై, దైవ వాసన కలిగిన వాడై పరలోకం నుంచి భూమి మీదకి నరుడుగా ఎత్తించి మనకు దుర్వాసనంతటిని తన మీద మోసుకున్నాడు. మన కంపంతా ఆయన తన మీద మోసుకున్నాడు. మన పాపమంతటిని తన మోసుకొని ఆయన సిలువలో బలిపోయి ఆయన రక్తం కార్చాడు. అందుకడ అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. ఆయన బలిగా అర్పణగా అప్పగించుకున్నప్పుడు మన దుర్వాసనంతా ఆయన మోసుకున్నాడు. అయితే ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండుటకై మనల్ని విమోచించినాడు. అందుకని ఈ సత్యం ఎరిగి మార్మోన్స్ పొందిన దైవజనులు ఎటువంటి సువాసన కలిగి జీవించినారో ఒక మాట చూడండి. 2 వాక్యం చదువుకుంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్న వారికి మాట చెప్తా ఉన్నాడు. 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించచ్చు దేవునికి స్తోత్రము. ఏమంట చక్కగా రాస్తున్నట్టు చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుకు గూర్చిన జ్ఞానము, ప్రభువైన యేసు క్రీస్తు వారు గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. ప్రియుడా, యేసు క్రీస్తే సువాసన. యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యమే సువాసన. యేసు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమే సువాసన. నీకుందా ఈ వాసన? నువ్వు ఎలాంటి వాసన కలిగి ఉంటున్నావు? ఒకవేళ నువ్వు సువాసన కలిగిన వాడైతే ఈ లోకమంతా నీ పాదాల దగ్గరికి వస్తుంది. ప్రజలందరూ పరిగెత్తుకొని వస్తారు ఆ సువాసనను ఆగ్రానించడానికి. కనుక ఆ శ్రేష్టమైన సువాసన ఇచ్చేటువంటి వాడుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం పెట్టు. కనుక మనం గమనించే మాట ఏంటంటే, ప్రియులారా, సువాసన కనుపరచు. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఉరిగించుతున్న దేవుని స్తోత్రం. దేవుడు మమ్మను జయవంతమైన జీవితం ఇచ్చే సువాసనగా పరిమళం చేస్తున్నాడు. ఒకవేళ సువాసనగా నువ్వు ఉరుగుతుంటుంటే నీలో అశాంతి ఏర్పడదు, నీలో కలవరం ఏర్పడదు, నీలో అసూయ గర్వం అతిశయం ఉండదు, శరీరం నీలో పనిచేయదు, ఆత్మనే నీలో పనిచేస్తుంది. ఆత్మ నేను సువాసనగా ఉంచుతుంది. అది దైవ జ్ఞానముతో నేను నింపుతుంది. జ్ఞానం యొక్క సువాసన, ఆ మధురైన సువాసన లోకమంతా వ్యాపిస్తుంది నీ ద్వారా. అంతేకాదు, రండి 15 వచ్చి రక్షించబడి వారికి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఇప్పుడు జ్ఞాన వాసన తీసుకున్నారు వాళ్ళే ఇప్పుడు క్రీస్తుకు సువాసనగా మారిపోయినారు. వాళ్ళు లోకంలో ఎక్కడికి పోయినా కూడా రక్షించబడే వారే కానీ రక్షణ లేని వారే కానీ
ఎవరికైనా కానీ వాళ్ళు క్రీస్తు సువాసనగా ప్రతి స్థలములో మధురాన్ని తీసుకొస్తూ ఉంటున్నారు. ప్రేమైన సహోదరుడా, నువ్వు వెళ్తున్నావు, హాస్పిటల్కి వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, కూలికి పోతున్నావు, లేకపోతే ఆ పనికి వెళ్తున్నావు, బంధువుల దగ్గర స్నేహితుల దగ్గర పోతున్నావు, నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, దినమంతా కూడా నానా రకాలుగా వెళ్తున్నావు. అయితే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో సువాసన ఉందా? సువాసనగా ఉంటున్నావా? నీ పరిమళ వాసన ఇతరులు ఆగ్రహించగలుగుతుంటున్నారా? లేక దుర్వాసనగా ఉంటున్నా? ఎందుకు ఆ వీడు వచ్చాడు మా దగ్గరికి, ఎందుకు ఆ వీళ్ళు ఈ టైంలో వచ్చారు, అసలు వీళ్ళకి ఏం పని అంట, ఇలాంటి వాడిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చారు, ఇలాంటి మాటలు వస్తే గానా మన బతికెందుకు? ఇంకా మనలో సువాసన ఎక్కడుంది? మనం ఎక్కడున్నా, చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా వృద్ధులైనా, మనం ఎక్కడ ఉన్న ఇతరులకు సువాసన తీసుకొని రావాలి. వాళ్ళు మన దగ్గర రావడానికి ఇష్టపడాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వారు ఇష్టపడాలి. నీ దగ్గర సువాసన ఉంటే ప్రజలు నిన్ను వదిలిపెట్టరు. ప్రియుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిమళ వాసనగా ఉంచుట కొరకాయ ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. 2:16 వచనం, నశించు వారికి రక్షణార్థకరమైన మారు మనసు సువాసనగా, మరణపు వాసనగాను, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నేను చక్కగా చెప్తున్నాడు చూడండి. మేము 2 రకాల వాసనలు మాలో ఉన్నాయి. రక్షించబడే వానికి ఏమో జీవార్థమైనటువంటి సువాసనగా ఉన్నాము, రక్షణ లేని లోకస్తులకేమో మేము దుర్వాసనగా ఉంటున్నాం. మేము ఒకే వాసన కాదండి. రక్షణ లేదు వాడికి, మేమంటే, మా మాటలంటే, మా జీవితాలంటే వానికి అసహ్యంగా ఉంటాయి. వీళ్ళేందిరా చెప్తారా మనకు? కానీ రక్షించబడిన వాడైతే సువాసన కలిగి జీవిస్తాడు. ప్రియుడా, జీవార్థమైన సువాసన, పరిమళ వాసన, క్రీస్తు యొక్క జ్ఞానం యొక్క వాసనను కలిగి ఉండాలంటే ఆయన వాక్యమే నీకు ఆధారం. ఆయన వాక్యం యొక్క వాసనను తీసుకుంటే చాలు. ఆయన వాక్యం నీకు పరిమళ వాసనగా ఉంటే చాలు. ఆయన వాక్యం ద్వారా నువ్వు ఆటి మేలును పొందేవాడు కూర్చున్నావు. రండి, మూడవది చెప్పాలి, సమయం పడుతుంది. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. ప్రియులారా, దావీదు భక్తుడు వాక్యాన్ని ప్రేమించిన కానాన్ని బట్టి తన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని గురించి ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియులారా, ఆయన వాక్యం పాదం దీపంగా ఉంటుంది, త్రోవకు వెలుగుగా ఉంటుంది. దేవుని వాక్యమే దీపము. ఆయన వాక్యము దీపము, ఆయన వాక్యం వెలుగు. మన ఈ సమయంలో ఆయన వాక్యము దీపం అని మాట చూస్తాం ఒకటి. గనుక ఆ దీపము వెలుగునిచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, అనేక గృహాల్లో దీపాలు ఉంటాయి. దీపం లేని ఇల్లు ఉండదండి. దీపము లేని ఇల్లు ఉండదు. నేను కొండ జాతి ప్రజల మధ్యలో సేవ చేశాను కనుక ఆ కొండ జాతి ప్రజలో సీస గ్రంథం పెట్టి దాంట్లో మరి కెరోసినాయిల్ పోసి దాన్ని అంటించుకుంటారు. ప్రతి ఇంట్లో చిన్న దీపమో పెద్ద దీపమో ఏదో ఒక దీపం ఉంటుంది. కనుక ఆ దీపం మనకు ఉండాల్సిందే. ప్రియుడా, ఓ మార్చుడు, ఆ దీపము ఏంటా? ఆయన వాక్యమే మనకు దీపంగా ఉంటుంది. ఆయన వాక్యమే మనకు దీపం. ఓ దీపం మనం చేతులు ఎట్ట పట్టుకుంటాం? ఆయన వాక్యాన్ని చేతులు పట్టుకోవాలి. టార్చ్ లైట్, దీపాలంటే టార్చ్ లైట్. ఇప్పుడు బయటికి పోయేవాడు టార్చ్ లైట్ చేతిలో పట్టుకొని పోతాడు. అందుకే వాక్యంలో ఉంది, ఏమనుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:14 నుండి 16 వరకు చదవాలి. అవును, అట్టి వాక్యం చేత పట్టుకొని ఈ మూర్ఖముకు ఒక్క జనం మధ్య నువ్వు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులలో ప్రకాశించుడి. జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతులలో ప్రకాశించుడి. కనుక మనం ప్రకాశించాలి అంటే మన దీపం ఏం కావాలా? మన చేతిలో ఉండాలా. అదే టార్చ్ లైట్ అంటే ఈ వాక్యము నీకు టార్చ్ లైట్గా పనిచేస్తుంది. ఈ వాక్యము నీ దీపంగా పనిచేస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకాయ దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమున మీ తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ ఈ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక దీపం వెలుగునిస్తుంది. ఆ వెలుగు దీపాన్ని ఎవరో కొంచెం కింద మనసు కింద పెట్టరు, దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి స్థలంలో పెడతారు, ఎత్తైన స్థలంలో పెడతారు. కనుక దేవుడు నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఓ శ్రేష్టమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. అయితే దానికి కావాల్సింది వాక్యమైన దీపం ఉండాలి. నీ చేతిలో వాక్యం లేకుండా నువ్వు ప్రకాశించలేవు. నీ చేతిలో వాక్యం లేకుండా జీవాన్ని పొందలేవు. కనుక అటు జీవాన్ని పొందాలని చూస్తూ ఉంచు. ప్రియులారా, ఆ దీపం చూడండి. ఆ దీపం, నీ వాక్యమైన దీపం ఇవ్వకముందే ప్రభు ఏం చేశాడు? సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములను శోధించును. చూడండి ఏమంటారు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించు. కనుక తేను వాక్యం ఒక దీపం, నీ ఆత్మ కూడా దీపమే. ఆ దీపం ఆరిపోయింది, అందుకని యేసు ప్రభు దీపంగా లోకానికి వచ్చాడు. ఆ దీపంతో మన దీపాన్ని వెలిగించాడు. ప్రియులారా, దీపం వెలుగుతే ఏమవుతుందంట? అది లోపల ఉన్న దాని అంతటి పరీక్షిస్తుంది, అంతరంగం అంతా శోధిస్తుంది. ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ మురికి ఉంది, ఎక్కడ రోత ఉంది, ఏది ఎట్లా ఉంది, ఏది విరిగిపోయింది, ఏది పాడైపోయింది. నీ ఇంట్లో దీపం లేకపోతే నీ ఇంట్లో ఎంత చెత్త ఉందో నీకేం తెలుస్తుంది? కనుక ఆ దీపం ద్వారా, ఆ వెలుగులో మనుషులు తమ తాము చక్కబెట్టుకుంటారు. కనుక నువ్వు చక్కని జీవితం జీవించాలంటే నువ్వు ఆరిపోయిన దీపంగా ఉంటున్నావు. కనుక నీ దీపం వెలగాలి అంటే దేవుని వాక్యమే నేను వెలిగిస్తుంది. దేవుని వాక్యం నేను వెలిగిస్తుంది. అందుకనే ఇక కీర్తన 119, కీర్తనలో 119, 130 వచనం. నీ వాక్యం వెలుగుకు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. నీ వాక్యం వెలుడవు తోడనే, వాక్యం బోధించబడగానే, వాక్యం చదవగానే, వాక్యం వినగానే నీ లోపలికి వెళ్ళి అది వెలిగించేదిగా ఉంటుంది. వాక్యం లోపలికి వెళ్ళి వెలిగించేదిగా ఉంటుంది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించేదిగా ఉంటుంది. దీపం వెలిగించబడినప్పుడు నీళ్ళున్న కొరతలన్నీ కూడా నీకు బయటపడతాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం క్లుప్తంగా. ఇంకా చెప్పాలంటే ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ మనకు సమయం లేని కారణం బట్టి కొన్ని మాటల చేతులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దినాన 3 విషయాలు నేర్చుకుంటున్నాం. దేని వాక్యము తేనె వంటిది, దేని వాక్యము పరిమళ వాసనతో కూడినది, దేని వాక్యము దీపము. ఎంత శ్రేష్టమైన వాక్యం ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఆ వాక్యాన్ని చదివి దేవుని యందు ఆనందింతుముగాక. ప్రభు మీకు సహాయపడునుగాక. దేవుడు మేము దీవించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదం చెత్తకు వచ్చిన నీ వాక్యం యొక్క శ్రేష్టతను మాకు బోధించినందుకే స్తోత్రాలు. నీ ఆత్మను మాకు కుమ్మరించినందుకే స్తోత్రాలు. నీ వాక్యం చదివి అటు మేలు మేము పొందినట్లుగా ప్రభా మా బ్రతుకు జీవితంలో ప్రభా నీ వాక్యము మధురమైన తేనె కంటే మధురమైనదిగా ఇచ్చారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిమళ వాసన కంటే అతి శ్రేష్టమైన నీ వాక్యం మాకు ఇచ్చారు. అందుకని నీకు స్తోత్రములు. ప్రేమల తండ్రి, నీ వాక్యం దీపం వలె మనం వెలిగించడానికి మీరు ఇచ్చారు. మీకు స్తోత్రములు. దేవా, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు నీ ఆత్మ ద్వారా ముద్ర చేసి అనేకులకు మేలు కలుగునట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.